పరిశుద్ధాత్మను గురించి ఆయన వ్యక్త లేకపోతే శక్త, ఆ విషయాలు ధ్యానం చేసుకున్నాం. ఆయన శక్తి కాదు, వ్యక్తి అని. వ్యక్తి అయితే ఆయనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో మనం తెలుసుకున్నాం. ఆయన పరిచర్యల గురించి మనం తెలుసుకున్నాం. అలాగే పరిశుద్ధాత్మను ఆర్పివేయకూడదని, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని, పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదు, శోధించకూడదు అని, పరిశుద్ధాత్మకు విరోధంగా మనం ఎన్నడూ మాట్లాడకూడదని, పరిశుద్ధాత్మను మనం ఎదిరించకూడదని, పరిశుద్ధాత్మను మనం తిరస్కరించకూడదు అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. గత దినంలో మనం పరిశుద్ధాత్మను ఎలా ఆర్పివేస్తున్నాం, పరిశుద్ధాత్మను మనం ఎలా దుఃఖపరుస్తున్నాం అనే విషయాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండేవారికి కొన్ని లక్షణాలు చాలా ఉన్నాయి. అన్నీ చెప్పుకోవాలంటే మన వల్ల కాదు. మనం చాలా టైం పట్టేస్తుంది అన్నీ తెలుసుకోవాలి, చెప్పాలి అంటే. కాబట్టి తెలిసిన కొన్నిటి గురించి, అంటే మనకి అర్థమయ్యే విధంగా కొన్ని విషయాల గురించి, పరిశుద్ధాత్మ పూర్ణులమై మనం ఉండాలి అనే విషయాన్ని గురించి కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మంచిది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలు అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండండి అని పౌలు గారు మనకు బోధిస్తూ వచ్చారు. అయితే పరిశుద్ధాత్మ పూర్ణులు వాళ్ళ గుణాలేంటో మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ పూర్ణుల యొక్క గుణములు. అయితే ఆది సంఘంలో అపొస్తలుల కార్యములు 6-7 అధ్యాయాలు మనం ఒకసారి తెరిచి ఉంచుదాం. ఈ 6-7 అధ్యాయంలో ఒక భక్తుని గురించి మనం చూస్తాం. ఎవరు అంటే స్టెఫను. ఆయన జీవితంలో నుంచి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయన జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటే, అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. భక్తులైన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులే. అయితే ప్రత్యేకంగా స్టెఫను జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనం పరిశుద్ధాత్మ పూర్ణులైతే ఎలా ఉండాలి అనే విషయాలు స్టెఫను జీవితం ద్వారా నేర్చుకున్నాం. చాలామంది భక్తులు ఉన్నారు పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు, ఆత్మచేత నింపబడిన వాళ్ళు. పాత నిబంధనలో చాలామంది ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఉన్నారు. అందులో దావీదు ఒకడు. అలాగే మనం చూస్తే సంసోను ఒకడు. ఇలా చాలామంది ఉన్నారు పరిశుద్ధాత్మ పూర్ణులు, ఆత్మను పొందుకున్నటువంటి వాళ్ళు. అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే స్టెఫను గురించి. స్టెఫనులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పూర్ణుడు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి గుణాలేంటి అది తెలుసుకుంటే, పరిశుద్ధాత్మ పూర్ణులు ఇలా ఉంటారన్నమాట అనే విషయం మనకి అర్థమవుతుంది. మంచిది. మరి మొదటి విషయం, స్టెఫను జీవితం ద్వారా మనం ఒకసారి ఆలోచన చేస్తే మొదటి విషయం చూద్దాం. 6వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చున్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.
అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. గమనించండి, ఇక్కడ అపోస్తలులు ప్రతిదినం దేవుని పరిచర్య ఆది సంఘంలో జరిగిస్తూ వచ్చారు. అయితే ఆ సంఖ్య, శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. అనుదినము అక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. కొంతమంది యూదులు, గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు హెబ్రీయుల మీద సణుగుతున్నారంట. వాళ్ళలో ఉన్నటువంటి విధవరాండ్రని చిన్న చూపు చూశారు అని. ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. భోజనం పెట్టడం అనేది, ఈ అందరికీ సర్వ్ చేయడం అనేది కాస్త భారంగా మారింది. అందుకు అపోస్తలులు ఏమన్నారంటే, మేము భోజనం పంచిపెట్టడం యుక్తం కాదు, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్నటువంటి మంచి పేరు పొందినటువంటి 7 మనుషుల్ని మీలో ఏర్పరచుకోండి, వారిని ఈ పనికి మేము నియమిస్తాం అని చెప్పారు. అంటే బల్లందించేటప్పుడు బహుశా వాళ్ళకి అంది ఉండకపోవచ్చు, లేకపోతే కొంతమంది ప్రక్క వాళ్ళకి అందిస్తాం కదా, అలా అందించకపోవచ్చు బహుశా. ఇలాగా ఈ సిచ్యువేషన్ అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్నటువంటి వాళ్ళని, ఇంకా వాళ్ళన్న మాట 3వ వచనంలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మీరు సెలెక్ట్ చేసుకోండి అని. 7 మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు వారు సెలెక్ట్ చేసుకున్నారు. వారు సెలెక్ట్ చేసుకుంటే అందులో ఎవరెవరు అంటే, ఫస్ట్ అతను ఎవరంటే స్టెఫను. అతని గురించి రాయబడిన మాట, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను గురించి రాయబడిన మాట. ఇప్పుడు ఆలోచన చేయండి, అందరి గురించి ఈ మాట రాయబడలే. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. ఒకవేళ వెనకాల ఉన్న వాళ్ళ గురించి కూడా రాయవలసి వస్తే ఏమని రాయాలి అక్కడ? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారైన స్టెఫను, ఫిలిప్పు, అలా చదవాలి. కానీ అక్కడ ఏమనుంది? నిండుకొనిన వాడైన స్టెఫను గురించి మాత్రమే చెప్పబడింది. కాబట్టి స్టెఫనుని మనం ఆలోచన చేస్తే అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడు. మరి అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనం చూద్దాం. ఆదిమ సంఘంలో స్టెఫను ఒక ప్రాముఖ్యమైనటువంటి పరిచారకుడుగా నియమించబడ్డాడు. ఇంకా మనం చూస్తే అతడు శక్తివంతుడు. ఆత్మల సంపాదనలో ఇతడు కూడా పాలిభాగస్తుడు, ఆత్మల సంపాదకుడు. ఆ ఆదిమ సంఘంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను శిష్యులు, నాయకులు చక్కగా పరిష్కరించారు. విధవరాండ్ర పోషణార్థం నియమించబడినటువంటి 7 మంది పరిచారకులు, వీళ్ళ గురించి 3వ వచనంలో 5వ వచనంలో
రాశాడు. ఇందులో ముఖ్యుడు ఎవరంటే స్టెఫను. స్టెఫనులో ఉన్నటువంటి గుణం ఏంటంటే దేవుడు నియమించినటువంటి ఏ పనైనా చేయడానికి ఇతడు సిద్ధంగా ఉన్నాడు. అసలు ఎందుకు నియమించారు అతన్ని? విధవరాండ్రకి పరిచర్య చేయడానికి పరిచారకుడుగా నియమించాడు. అది పరిచారక పనైనా ప్రసంగించే పనైనా దేనికైనా ఇతడు సిద్ధమే. ఎందుకంటే స్టెఫను ఆత్మపూర్ణుడు, గొప్ప విశ్వాసి. ఏ పనికైనా సిద్ధమే. చూడండి, అటు ప్రసంగించే పనైనా, సువార్త పనైనా, ఆత్మల సంపాదన పనైనా, ఇటు పని చేసేటువంటి పనైనా, పరిచర్య చేసేటువంటి గుణమైనా, దేనికైనా సరే రెడీ. అది పరిశుద్ధాత్మ పూర్ణులకు ఉండేటువంటి లక్షణం. పరిశుద్ధాత్మ పూర్ణులకు ఉండే లక్షణం. పరిశుద్ధాత్మ పూర్ణులు ఏ పనికైనా రెడీగా ఉంటారు. నేను సేవ చేసేటప్పుడు, అంటే సేవకు వచ్చిన కొత్తలో నేను ట్రైనింగ్లో ఉన్నాను. ట్రైనింగ్లో అంటే మా ఆత్మీయ తండ్రి గారైన గండి ఇజ్రాయెల్ గారి దగ్గర ట్రైనింగ్లో ఉన్నాను. పరిచర్యకు పూర్తిగా పరిచర్యకు సమర్పించుకుని వచ్చాను. మా నాన్నగారు సంఘంలో కాస్తంత ఒక పెద్ద వ్యక్తిగా గౌరవార్థమైనటువంటి స్థానం సంఘంలో ఉండేది. ఎందుకంటే అన్ని విషయాల్లో సేవకులకి మా తండ్రి గారు, మా తల్లి గారు సహకరిస్తూ వచ్చేవారు. సేవకుల కుటుంబానికి ఎంతో దగ్గరగా అన్యోన్యంగా జీవించేవారు. అన్ని విషయాల్లో నాన్నగారితో సేవకులు, దైవజనులు, ఇజ్రాయెల్ గారు పంచుకుంటూ ఉండేవారు. ఆ రీతిగా సంఘంలో ఒక ఉన్నతమైన హోదా దేవుడు ఆయనకి ఇచ్చాడు. అయితే నేను సేవకు వచ్చిన తర్వాత సేవలో నాకు అన్ని పనులు చెప్పేవారు. నేను ఏ పనైనా చేసేవాడిని. కారు కడగమంటే కారు కడిగేవాడిని. మట్టి అయిపోయింది, మురికి అయిపోయింది అంటే కారు కడగమంటే కడిగేవాడిని. బాత్రూమ్లు, టాయిలెట్స్ కడగమంటే కడిగేవాడిని. చాలామంది సహోదరులు అక్కడ ఆ పని చేస్తున్నప్పుడు వచ్చి చూసేవారు. వచ్చి వాళ్ళు వచ్చి ఏం చేసేవారంటే నా దగ్గరకు వచ్చి, పిల్లడా ఏంటి నువ్వు ఈ కడుగుతున్నావు, నువ్వు ఎలా కడుగుతున్నావు అంటే, లేగా మిగతా వాళ్ళు ఉన్నారుగా వాళ్ళకి అప్పు చెప్పొచ్చు కదా అనేవారు. అంటే మీ పని మీరు చూసుకోండి, ఇది నా పని, ఇది దేవుడు నాకు అప్పగించాడు, ఇది నా పని, మీ పని మీరు చూసుకోండి అని చెప్పేవాడిని. ఏ పని చెప్పినా ఆయన నాకే చెప్పేవారు. ఒకసారి బాత్రూమ్స్ కడగమన్నారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంతమంది సంఘానికి వచ్చేవాళ్ళు ఎంత ఎడ్డోళ్ళు అంటే, కొంతమంది సంఘానికి వచ్చేవాళ్ళు చాలా ఎడ్డోళ్ళు. ఇప్పుడు టాయిలెట్ ఉపయోగించుకున్నప్పుడు దాన్ని శుభ్రం చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి కదా. కొంతమందికి ఆలోచన ఉండదు. శుభ్రంగా నీళ్లు కొట్టాలని తెలియాలి కదా. కానీ అక్కడ ఏం చేసేవారంటే చాలామంది అసలు నీళ్ళు కొట్టేవారు కాదు. అలా ఉండేదన్నమాట. ఒకరోజు మీటింగ్స్ ముందు ఇంకా 2 రోజులు 3 రోజులు వరుసగా మీటింగ్లు జరిగితే మీటింగ్లకి 2 రోజుల ముందు ఆయన బాత్రూమ్స్, టాయిలెట్స్ శుభ్రం చేయాలన్నారు. నేను వెళ్ళి మొత్తం బ్రష్ పట్టుకుని శుభ్రం చేశాను. ఆయన వచ్చి చెయ్యి పెట్టి మరీ చూశాడు, చేతితో టచ్ చేసి మరి ఇది ఎక్కడేంటి మురికి అని. ఆయన అలా చేసేటప్పటికి నాకు ఆశ్చర్యమైంది. అలాగా ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అన్ని పనులు చేయించాడు ఆయన. అంటే ఏంటంటే దాని అర్థం, వీడు విధేయుడా కాదా, వీడు ఉండగలడా లేడా, వీడు సేవ చేయగలడా లేడా, వీడు నిలబడ్డా, భవిష్యత్తులో ఆత్మను సంపాదించి సంఘాలను కట్టగలిగేటువంటి సత్తా వీడికి రావాలంటే ఇప్పుడు ఈ విషయాలన్నింటిలో విధేయత చూపాలి. అది వాళ్ళ యొక్క ఆలోచన. అంతేగాని నా మీద అయితే కక్ష కట్టి చేశారని కాదు. ఒక విషయం ఆలోచన చేయండి. ఒక విషయం మీకు యథార్థం చెప్తాను.
నేను ఇంకొక ఆయన కుమార్ గారని మేమిద్దరమే ఈ పనులు నమ్మకంగా చేసేవాళ్ళం. మిగతా వాళ్ళు తప్పించుకునేవాళ్ళు, మిగతా వాళ్ళు పనిచేసేవాళ్ళు కాదు, దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదు. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి తెలుసా? నేను ఇప్పుడు ఆయన కుమార్ గారు అన్న ఆయన మేమిద్దరమే సేవలో నిలబడ్డాం. మిగతా వాళ్ళందరూ పారిపోయారు, మిగతా వాళ్ళందరూ లోకంలో కలిసిపోయారు. సేవలో నిలబడలేదు. పరిశుద్ధాత్మ పూర్ణుడు ఏ పని అప్పగించినా చెయ్యడానికి రెడీ. అది నేను ఈ పని చేయను, నేను ఆ పని చేస్తాను, ఆ పని నాకు చెప్పుంటే నేను చేసేవాడిని, ఈ పని నాకు చెప్పారేంటి అని ఎప్పుడూ అనుకోడు. పరిశుద్ధాత్మ పూర్ణుడు దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు. దేవుడు అతనికి ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు, ఆ పనిలో నమ్మకంగా ఉంటాడు, ఆ పనిని నెరవేర్చి చూపిస్తాడు. హైదరాబాద్లో బక్సింగ్ అన్న గురించి నేను విన్నది ఏంటంటే, అక్కడ చాలా టాయిలెట్స్ ఉంటాయి. చాలామంది ఎంప్లాయర్స్, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కూడా వచ్చి పరిచర్యలు ఏకీభవిస్తూ ఉంటారు. అక్కడ చాలా పెద్ద పరిచర్య జరిగేది అప్పట్లో ఆయన ఉన్న టైంలో. ఒక అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ బహుశా అతని గురించి అతని గురించి చెప్పిన సంగతి ఏంటంటే, అతడు ఎంఆర్ఓ ఏదోనంట మొత్తం మీద. అతను అక్కడే ఉండేవాడంట, ఉద్యోగం చేసుకుంటూ ఈ మీటింగ్లో వాళ్ళతో సహకరించేవాడంట. అయితే అతను అనుకున్నాడంట, నేను పొద్దుటే లేచి టాయిలెట్స్ శుభ్రం చేయాలి ఏమైనా సరే అని టార్గెట్ పెట్టుకుంటే ఆ రోజు తెల్లవారుజాము 5 గంటలు లేచాడంట ఒకరోజు. అప్పటికే శుభ్రం అయిపోయానంట. అరే ఎవరు చేశారు సరే అని చెప్పి మరుసటి రోజు 4:30 లేచాడంట. అప్పటికే అయిపోయిందంట. ఆ తర్వాత మళ్ళీ 4 గంటలు లేచాడంట. ఆ రోజు కూడా శుభ్రం అయిపోయింది. మళ్ళీ 3:30 లేచాడంట. ఇలాగా 2 గంటలకు లేచాడంట ఒకరోజు. 2 గంటలకు లేస్తే ఆ 2 గంటల టైంలో శుభ్రం అవుతూ ఉందా, సౌండ్ వస్తుందంట. ఏంటి సౌండ్ వస్తుంది ఎక్కడ అని వెళ్ళి చూస్తే మొత్తం వరుసగా అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఒక్కటే క్లీన్ చేస్తానంట. ఎందుకు ఎవరో తెలుసా? బక్సింగ్ అన్న క్లీన్ చేస్తానంట. అర్రా నీకు దొరికేశాను నేను ఇవాళ అన్నాడంట ఆయన. ఆలోచన చేయండి, ఆశ్చర్యం అనిపించింది నాకు. పరిశుద్ధాత్మ పూర్ణులు అసలు వాళ్ళకి దేవుడు ఏ పని అప్పగించినా సిగ్గుపడకుండా, గిల్టీ ఫీల్ అవ్వకుండా చేస్తాడు. మిమ్మల్ని ఎవరినైనా మందిరంలో చేపలు ఎత్తండి, లేకపోతే మిమ్మల్ని ఎవరినైనా ఈ ఆకులు తీయండి, అన్నం తిన్న వాళ్ళ ఆకులు తీయండి అంటే తీయగలరా? ఆలోచన చేయండి. ఆలోచిస్తారు. ఎవడో తిని పడేసిన ఎంగిల్ది నేను ఎందుకు తీయాలి అనే ఫీలింగ్ ఉంటుంది. పరిశుద్ధాత్మ పూర్ణులకి ఆలోచన ఏముండదు. వాళ్ళకున్న హోదా, వాళ్ళకున్నటువంటి ఔన్నత్య స్థితి ఎప్పుడు చూసుకోరు. అతనే ఎంఆర్ఓ అనే అతనంట రోజు చెప్పులు ఆదివారం వచ్చినప్పుడల్లా అన్ని చెప్పులు లైన్లో పెట్టేవాడంట తీసుకెళ్ళి. ఒకరోజు వాళ్ళ బంట్రోజు వచ్చాడంట ఆ మందిరానికి. బంట్రోజు వచ్చి అక్కడ చెప్పులు వదిలేసి వెళ్తా ఉంటే వెంటనే పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎంఆర్ఓ గారు ఆ చెప్పులు తీసుకెళ్ళి అక్కడ లైన్లో పెడుతున్నాడంట. సార్ మీరు నా చెప్పులు పడదండి. లే ఇది నా పని పో అన్నాడంట. ఆలోచన చేయండి. నేను ఇలా చేయమని చెప్పట్లేదు మీకు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులు వాళ్ళు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా దేవుని పని అన్నది, దేవుని బిడ్డల పని అన్నది, దేవుని సేవ అని ఆలోచించేటప్పుడు వాళ్ళకి వాళ్ళ హోదా, వాళ్ళ ఉన్నత స్థితి, వాళ్ళ ఔన్నత్యం వాళ్ళకి గుర్తు రాలేదు. అలాంటి వాళ్ళే పరిశుద్ధాత్మ పూర్ణులు ఏ పని అప్పగించినా చేస్తారు. ఏ పని అప్పగించినా సరే చేస్తారు. స్టెఫన్ పని ఏంటి? విధవరాండ్రకి హెల్ప్ చేయాలి, భోజనాలు వడ్డించాలి. అది అందుకోసం దేవుడు వాళ్ళని నియమించాడు. స్టెఫన్ ఏమైనా తక్కువడా? విశ్వాసంలో గ్రేట్, పరిశుద్ధతలో గ్రేట్,
పరిశుద్ధాత్మను కలిగి ఉండటంలో అత్యున్నతుడు, ది బెస్ట్ అనమాట. 7 కూడా ది బెస్ట్. అందుకే ఆయన పేరు ముందు ఉంది. అందుకే ఆయన పేరు ముందు 2 పదాలు పెట్టాడు. పరిశుద్ధాత్మను రాయించాడండి బైబిల్. నువ్వు నేను రాయలే, నాలాంటి సామాన్యుడు రాయలే, లేకపోతే తెలివితేటలు లేని రాయలేదు. ఇది చాలా విలువైంది పరిశుద్ధ గ్రంథం. మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో రాసేసేయాలి అనుకుంటున్నారు. ప్రతిదీ కూడా చాలా విలువైంది. ప్రతిదీ కూడా మీరు చదవండి కావాలంటే. పరిశుద్ధ గ్రంథం టాలెంట్ని ముందుంచుతుంది ఎప్పుడైనా సరే. కాబట్టి స్టెఫను ఏ పనికైనా రెడీ అనమాట. ఆ తర్వాత 6-7 అధ్యాయాలు అతను చేసిన ప్రసంగం, అతను చేసిన ప్రసంగం ఎంత అద్భుతమైందో తెలుసా. అతను మాట్లాడే మాటలకి 10వ వచనం చదివితే, మాట్లాడటం ఏందో అతడు అగుపరిచిన జ్ఞానాన్ని, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోయారంట. ఎంత వర్త్ ఉన్నవాడు, టాలెంట్ ఉన్నవాడు, చరిత్ర తెలిసినవాడు, దేవుని గురించి పూర్తిగా అవగాహన కలిగినవాడు, దేవుని గురించి పూర్తిగా అవగాహన కలిగినవాడు, ఎక్సలెంట్ పర్సన్ అన్నమాట. మనం అలాంటి వాళ్ళు చూడలేము, రేర్ అలాంటి వాళ్ళు. అసలు మనం అలాంటి వాళ్ళని ఒక్కమన్నా చూసేమో లేదో లైఫ్లో. చాలాసార్లు వింటూ ఉంటాం. ఒక ఆయన, ఇప్పుడు మా అసోసియేషను 2 ముక్కలు అయిపోయింది. ఎట్టకేళ్ళకి జోసఫయ్య గారు, నేను, ఇంకొక తమ్ముడు ఏలియా గారు, మేమందరం కలిసి ఒకటి చేసాం. 2 అయిపోయిన అసోసియేషన్ని, అరే బాబు మనం లోకానికి వెర్రిగా ఉండకూడదు, లోకానికి మనం మంచి బాదరిగా ఉండాలి, మనమే విడిపోయామంటే సమాజంలో దేవుని నామానికి అవమానం బాబు, రండి కలుద్దాం అని చెప్పి మా ప్రయత్నాలు మేము చేసి తీసుకొచ్చి కలిపాం. కలిపినప్పుడు ఏమైందంటే, అందులో ఉండే సగం మందికి, ఇందులో ఉండే సగం మందికి పదవులు ఇవ్వాలి. పదవులు ఇద్దామని ఆలోచన చేసాం. సగం పదవులు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో, ఈ పార్టీ వాళ్ళకి ఎన్ని ఇవ్వాలో, ఆ పార్టీ వాళ్ళకి ఎన్ని ఇవ్వాలో, ఏమేమి ఇవ్వాలో కూడా డిసైడ్ చేసాం. ప్రెసిడెంట్ గిరి వచ్చింది. ప్రెసిడెంట్ గిరి వచ్చినప్పుడు అప్పటికే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అతను, నేను ప్రెసిడెంట్గా తీసేస్తే నేను ఇంటికి వెళ్ళలేను, ఎవరు నన్ను రావద్దా, నేను ప్రెసిడెంట్ పదవి అయితేనే చేస్తాను, లేకపోతే చేయను అన్నాడు. ఆలోచన చేయండి. పదవుల కోసం కొంతమంది వెంపర్లాడుతూ ఉంటారు. పదవులు కావాలి, కొంతమందికి ఘనత కావాలి, కొంతమంది గురించి మైకులో చెప్పాలి, కొంతమంది గురించి వర్తమానంలో చెప్పాలి, కొంతమందిని పొగడాలి, కొంతమందిని ముందు పెట్టాలి, కొంతమందికి అప్పగించాలి పని, లేకపోతే చేయరు. అప్పగించలేదా, నాకు చెప్పలేదు మాస్టర్, నేను మానేస్తానండి. పరిశుద్ధాత్మ పూర్ణులు కాదు వీళ్ళు. పరిశుద్ధాత్మ పూర్ణులు ఏ పనికి నియమించబడినా ఆ పని పర్ఫెక్ట్గా చేస్తారు. ఏ పనైనా సరే. సమూయేలు 2వ గ్రంథం ఒకసారి తీద్దాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేసిరి, చెత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. ఇక్కడ సందర్భం ఏంటి? మనం ఆలోచన చేస్తే ఇక్కడ సందర్భం ఏంటంటే అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు. ఇశ్రాయేలీలందరినీ కూడా అబ్షాలోము తన పక్షంగా మార్చేసుకున్నాడు. ఈ విషయం దావీదుకు తెలిసింది. వీళ్ళందరూ అతని పక్షంగా మారిపోయారు. అయితే దావీదు ఏమన్నాడంటే, మనం చదివితే 14వ వచనం 15వ అధ్యాయం 14వ వచనం చదివితే తన సేవకులందరితో చెప్పిన మాట ఏంటంటే, అబ్షాలోము చేతుల నుండి మనం తప్పించుకుని రక్షణ పొందలేం,
కాబట్టి మనం పారిపోదాం రండి. అతను హఠాత్తుగా వస్తే మన మీద పడతాడు, మనల్ని పట్టుకుంటాడు, మన కీడు చేస్తాడు, పట్టణాన్ని అంతటిని కూడా కత్తివాత హతం చేస్తాడు. కాబట్టి మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం రండి అంటున్నాడు దావీదు ఎవరు తెలుసా? సింహపు గుండె వంటి గుండె గలవాడు, చాలా ధైర్యశాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? పారిపోదాం రండి. అతని దగ్గర ఉన్నటువంటి సైనికులు ఎలాంటి వాళ్ళు తెలుసా? దావీదు లాంటి వాళ్ళే. వాళ్ళు కూడా యోధులు అన్నమాట. వాళ్ళు 37 మంది యోధులు దావీదు దగ్గర పనిచేసేవాళ్ళు. 37 మంది. అందులో బొరియా ఒకడు. మనం పోయినసారి వాక్యంలో చెప్పుకున్నాం. వాళ్ళు ఏమనాలి అసలు? ఏంటి రాజా భయపడతామంటే? వస్తాడా? రాని. ఎంతమందిని వేసుకొస్తాడు? రాని, వేసి పడేద్దాం. మామూలు వాళ్ళు కాదండి వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ గురించి మనం చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి సమూయేలు 2వ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకోండి ఇంటికి వెళ్ళాక. వాళ్ళు ఎలాంటి పనులు చేశారో చెప్తారు. అలాంటి వాళ్ళు అంత గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ ఏమంటున్నారు ఇక్కడ దావీదుతో? నీ దాసులమైన మేము మా ఏలిన వాడవు నువ్వు, మా రాజువు నువ్వు, నీవు సెలవిచ్చినట్లే చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము. నీవు చెప్పినట్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పరిపదం. యుద్ధం చేద్దామంటావా? యుద్ధం చేస్తాం. నువ్వేం చెప్తే అది. ఇప్పుడు వద్దాం అంటే మానేద్దాం. పారిపోదాం అంటే పారిపోదాం. నీవు చెప్పినట్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంత మంచి సేవకులండి వీళ్ళకి ఎంత నమ్రత, ఎంత మర్యాద. యజమానుడు అంటే ఎంత గౌరవం. యజమానికి అర్హమైన పాత్రలు వీళ్ళే, అర్హమైన పాత్రలు. కాబట్టి గమనించండి, మనం కూడా దేవుడు మనకు ఏ పని నియమిస్తే ఆ పని చేయాలి. పరిశుద్ధాత్మ పూర్ణులు చేసే పని అది. అరే ఇలాంటి నీచమైన పని నాకు అప్పచెప్పారే, ఇలాంటి ఉన్నతమైన పని వాళ్ళకి అప్పచెప్పారే అనుకోరు. ఎప్పుడు కూడా అనుకోరు. ఎప్పుడు అనుకోరు. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణులకు ఉండేటువంటి లక్షణం అది. పరిచర్య కోసం నియమించారు, పరిచారకుడుగా నియమించారు. అంతే, తన పనిలో తాను నమ్మకంగా ఉన్నాడు. రెండవ విషయం మనం చూస్తే 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అపోస్తలులు చేసేవాళ్ళు ఏంటి? గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు వాళ్ళు చేసేవారు. ఇది స్టెఫను కూడా చేస్తున్నాడు. కారణం ఏంటంటే అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడు. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్యలో మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు. ఆత్మపూర్ణులైన వాళ్ళు గొప్ప పనులు చేస్తారు. సామాన్యమైనవి కాదు, గొప్ప కార్యాలు చేస్తారంట. పరిశుద్ధాత్ముడు స్టెఫను ద్వారా ఈ కార్యాలు జరిగించాడు. దేవుని శక్తి అతని ద్వారా అతని చుట్టూ ఉన్న వారి దగ్గరికి ప్రవహించింది. ఆత్మపూర్ణులకి సహజంగా ఉండేటువంటి శక్తి కంటే ఒక అతీతమైన శక్తి ఉంటుంది. వాళ్ళు ప్రకాశవంతమైనటువంటి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. ప్రజలలో చైతన్యం తీసుకొస్తారు. వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట అక్కడున్న వారి జీవితాలు ఆధ్యాత్మికంగా చైతన్యం పొందుతాయి. ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించబడతారు. అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణులు వాళ్ళు. ఒక్క అపొస్తలులకే కాదు,
ఇదిగో స్టెఫను లాంటి ఈయన కూడా ఒక సామాన్యుడు కూడా అనేక ఆత్మల సంపాదన కోసం బలమైన పాత్రగా వాడబడ్డాడు. పరిశుద్ధాత్మ పూర్ణులు ఉండేటువంటి లక్షణం ఇదే. వాళ్ళు ఎక్కడ నివసిస్తారో అక్కడ ఆ చుట్టూ ఉన్నవారికి, వాళ్ళ చుట్టూ ఉన్నవారికి, స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి, ఇరుగు పొరుగు వారికి, వాళ్ళందరి పట్ల వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆకర్షణ, ఒక రకమైన చైతన్యం, ఒక రకమైనటువంటి దేవుని కోసం అనేకులను సంపాదించాలనేటువంటి ఆ తపన ఉంటుంది వాళ్ళకి. ఆ తపన ఉంటుంది. ఒక సేవకుడికే కాదు, సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ లక్షణం ఉండాలి. చాలామంది మన గురించి చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఆడు సరిగ్గా మాట్లాడినండి, ఆడి గురించి రావడం మానేశానండి, లేకపోతే వాళ్ళ గురించి నేను మందిరానికి రాలేనండి. ఇలా ఉంటుంది మన జీవన విధానం. పరిశుద్ధాత్మ పూర్ణులు ఎదుటి వాళ్ళను చైతన్యవంతులుగా చేస్తారు, చైతన్యం కలిగిస్తారు. ప్రజల్లో చైతన్యం కలిగిస్తారు. ఇప్పుడు చూడండి, అంటే నేను మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఈ మీడియా ద్వారా మనం అందరం కలుసుకుని దేవుని నామమును మహిమపరుస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, దేవుని కనపరుస్తున్నాం. ఒక్క విషయం చెప్పండి, మీరు వింటున్నటువంటి వర్తమానాల గురించి, వాక్యం గురించి నీ తోటి వారికి ఎవరికైనా చెప్పావా? ఒక్కళ్ళకన్నా అది చెప్పలేదు. పోనీ ఎవరికైనా ఫోన్ చేసి ఇదిగో పలానా టైంలో వాక్యం వస్తుంది, ఖాళీగా ఉంటున్నావా, నేను నీకు ఫోన్ చేస్తానే, నాది అన్లిమిటెడ్ కదా, నేను నీకు వినిపిస్తానే అని ఎవరికైనా ఒక్కరికైనా చేసావా? ఫోన్ నెంబర్ తెలియదు మీ పక్క వాళ్ళదే. అంటే మీరు పరిశుద్ధాత్మ పూర్ణులు కాదు, మీరు వినేస్తున్నారు, అమ్మయ్య నాకు వాక్యం దొరికేసింది చాలు, చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నాను, బాగుంది అనుకుంటున్నాం. మరి మిగిలిన వాళ్ళ సంగతో వాళ్ళకు కూడా అంత ఆసక్తి లేదు, కానీ నీవు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి ఆసక్తి కలిగితే నువ్వు చైతన్యాన్ని కలిగించినట్టే కాదా? ఎస్, అది పరిశుద్ధాత్మ పూర్ణులు చేసే పని. మరి మీరు పరిశుద్ధాత్మ పూర్ణులు ఉన్నారో లేదో చూసుకోండి. మూడవది 9 నుంచి 14 వరకు మనం చదివితే, 9 నుంచి చూడండి ఒకసారి. లిబర్టీయులు అనబడినదైన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. ఇంకా మనం చూస్తే 11వ వచనం, అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమని చెప్పుటకు అబద్ధ సాక్షులైన మనుషుల్ని కుదుర్చుకున్నారు. ప్రజల్ని, పెద్దల్ని, శాస్త్రుల్ని అతని మీదకి ఉసిగొలిపారు. అతన్ని పట్టుకుని 13వ వచనంలో మహాసభ దగ్గరికి తీసుకుపోయి ఆ అబద్ధ సాక్షులు నిలబెట్టాడు. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడింది. చూడండి, వాళ్ళు తర్కించారు, అబద్ధ సాక్ష్యాలను సృష్టించారు, అతని మీద దుష్ట పన్నాగాలన్నీ పన్నారు. ఇలాంటి నీకు కూడా అనుభవాలు ఎదురవుతాయి కొన్నిసార్లు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనకు ఎదురవుతాయి. కొంతమంది సేవకులకు ఎదురవుతాయి, కొంతమంది సంఘ విశ్వాసులకు ఎదురవుతాయి. అయితే స్టెఫను వైఖరి ఎలా ఉంది? వాళ్ళు అతని ముఖాన్ని ఆ మహాసభ వారందరూ తేరి చూశారంట. సభలో కూర్చున్న వారందరూ, అంతేనా? సభలో కూర్చున్న వారిలో కొందరా? సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడింది. స్టెఫను ముఖం దేవదూత ముఖంలాగా కనబడిందంట. ఆత్మపూర్ణులం అయితే మన ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుంది. అతని మీద నేరారోపణ చేస్తున్న సమయంలో కూడా స్టెఫను సహనాన్ని ప్రదర్శించాడంట. ఏం ప్రదర్శించాడు? సహనాన్ని ప్రదర్శించాడు. ఇది ఎంత గొప్ప సంగతి అండి, ఆలోచించేయండి. సహనాన్ని ప్రదర్శించాడంట. కొన్నిసార్లు
దేవుని బిడ్డగా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు నేను దూషిస్తారు, కొన్నిసార్లు నేను ద్వేషిస్తారు, కొన్నిసార్లు నేను అవమానపరుస్తారు, కొన్నిసార్లు నిన్ను నిర్లక్ష్యపడతారు, కొన్నిసార్లు నిన్ను తీసిపడేస్తారు. అన్నీ నువ్వే అయినా చూడండి, కొన్నిసార్లు కుటుంబీకులు కొంతమంది భార్యలు భర్తని తీసిపడేస్తారు, భర్తకి విలువనివ్వరు. కొంతమంది భర్తలు భార్యను తీసిపడేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసిపడేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు గౌరవపరచకుండా అగౌరవపరుస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఉంటుందండి, లేకుండా ఉండదు. భక్తిగా జీవించే వాళ్ళ విషయంలో మరీ ఎక్కువ ఉంటుంది ఇలాగా. మరి అలాంటి సందర్భాల్లో మనం ఎలా ఉండాలి? అలాంటి సందర్భాల్లో మనం ఎలా ప్రవర్తించాలి? నాకైతే అలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఏడిపోతుంది, అంతే. ఏడిచేస్తాను, గట్టిగానే ఏడిచేస్తాను నేనైతే. కొంతమంది అయితే కొట్టేస్తారు, కొంతమంది అయితే తిట్టేస్తారు, కొంతమంది రభస చేసేస్తారు, ఇల్లు పీకి పందిరేస్తారు, మొత్తం బయటికి గిండేస్తారు. కొంతమంది ఇళ్లలో జరిగే గొడవల గురించి చెప్తున్నాను నేను, కుటుంబాల్లో జరిగే గొడవలు. అలాంటి టైంలోనే మన సహనాన్ని వాళ్ళు చూడగలగాలి. చాలాసార్లు మీకు ఒక ఉదాహరణ చెప్పేవాడిని, ఎప్పుడు చెప్తాను, ఒకసారి గుర్తు చేస్తాను. ఒకతను సేవ చేస్తున్నాడు, తన భార్యకి ఇష్టం లేదు అతను సేవ చేయడం. ఆవిడ రోజు దెబ్బలాడేది భర్త మీద. అయినా సరే సేవకుడు కాబట్టి మనం దేవుని బట్టి దేవుడు ఆయనకి సహనం ఇచ్చాడు, సహనాన్ని బట్టి ఓర్చుకుంటూ పోతున్నాడు. ఒకరోజు ఆదివారం ఉదయాన్నే లేచి వాక్యం ధ్యానం చేసుకుంటున్నాడు. కూర్చుని ఉన్నాడు. ప్రతిరోజు తనే చేసేవాడు ఇంట్లో పనులన్నీ. అయితే ఆ రోజు ఆదివారం కాబట్టి వాక్యం చదువుకోవాలి, వెళ్ళి బోధించాలి. దాని గురించి ప్రభు సన్నిధిలో కూర్చుని వాక్యం చదువుతున్నాడు. బైబిల్ ముందు పెట్టుకున్నాడు, కింద కూర్చుని ఉన్నాడు. ఆవిడకి మండిపోతుంది, ఎందుకంటే మరి ఇష్టం లేదు కదా, మండిపోతుంది, పొగలు వచ్చేస్తుంది అనమాట ఆవిడ. ఇలా ఒక పైపు దగ్గర నుంచి నీళ్ళు తెస్తుంది, బయటికి వెళ్ళి ఒక బిందె తీసుకొచ్చి కుండీలో పోతుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈయన ఇంకా మిర్రుని పైనుంచి కిందకి చూస్తుంది. ఈయనేం అంటలేదు, ఈయనేం మాట్లాడట్లేదు, ఏమనుకుందో తెలియదు. కానీ ఆఖరణ ఒక బిందె మాత్రం తీసుకొచ్చి నెత్తి మీద నుంచి పోసేసిందంట. ఆ బిందె నీళ్ళు కూడా నెత్తి మీద పోసేసింది. నేనైతే మాత్రం చితకొట్టేది, నా కోపం అలాంటిది. అయితే ఆయన అన్నాడంట, బా డియర్, నా తలంతా హీట్ ఎక్కిపోయిందని నీకెలా తెలుసు? బా చాలా థ్యాంక్స్ డియర్, నా తల కూల్ అయిపోయింది ఒక్క దెబ్బకే. బైబిల్ పోయింది, రాసుకున్నాయి పోయినాయి, అన్నీ పోయినాయి. అని సరే ఏమంటున్నాడే, చాలా థ్యాంక్స్ డియర్, నా తల హీట్ ఎక్కిపోయిందని నీకు ఎలా తెలిసింది అసలే అన్నాడంట. ఇంకేం చేయాలో తెలియక బిందె అక్కడ కొట్టేసి పోయిందంట లోపల. ప్రియ సహోదరుడు సహోదరి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి నీకు? అందుకే ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకో. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి ఒక్కడికి సిలువ ఉంటుంది. కొంతమంది పురుషులకు భార్య సిలువ, కొంతమందికి భార్యలకు భర్తే సిలువ, కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల సిలువ, కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులే సిలువ, కొంతమంది కోడళ్ళకి అత్తగారు సిలువ, కొంతమంది అత్తగారులకి కోడలే సిలువ, కొంతమందికి అన్నదమ్ములు సిలువ, అక్క చెల్లెండ్రు సిలువే చేస్తారు. ఆ సిలువను నేను పడేస్తానంటే ఎలా కుదిరింది? యేసుప్రభు మోసాడు, నువ్వు నేను కూడా మోయాలి. అదే చెప్పాడు ఆయన, అబ్బాయి కుదరదంటే ఎడాకలు ఇచ్చేస్తానంటున్నాడు ఒకడు. నీ మొహం, ఆడికి 52 సంవత్సరాలు, ఇప్పుడు వాళ్ళ ఆవిడకి 50 సంవత్సరాలు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ సెటిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎడాకలు ఇచ్చేస్తానంటే నేను ఇవ్వాలంట, పైగా నేను వచ్చి సెటిల్ చేసి కాగితాలు రాయించాలంట. సిగ్గుందా జన్మకిడికి? 52 ఏళ్ళుగా ఇంకేం చేస్తారు? ఇంకో పెళ్లి చేసుకుంటాడంటే? ఆలోచన చేయండి. మనం దేవుని బిడ్డలం, ఈ బంధం పోదు, భార్యాభర్తలకు ఉండేటువంటి సంబంధం పోదు. ఒకవేళ అవిశ్వాసులైన భార్య ఉంటే భర్త భక్తి వల్ల రాబట్టొచ్చు, ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త ఉంటే భార్య నడవడిక వల్ల రాబట్టొచ్చు,
ఓ స్త్రీ నీ పురుషుని రక్షించేదవో లేదో నీకేం తెలుసు? ఓ పురుషుడా నీ భార్యను నువ్వు రక్షించుతావో లేదో నీకేం తెలుసు? దేవుడు సమర్థుడు, ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయగల సమర్థుడు మన ప్రభువు. ఒక విషయం గమనించు, నువ్వు ఎదురాడుతున్నారు, నిన్ను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారంటే దగ్గరలో ఉన్నారు, నీ దగ్గరకు వచ్చేస్తున్నారు. నీతో పాటు కలిసి నడవడానికి, ప్రయాణించడానికి, వాళ్ళ జీవితాలను సుగమం చేయడానికి దేవుడు ఆ మార్గాన్ని తెరిచాడు. సంతోషించు, ప్రభుని స్తుతించు, ప్రభుని కనపరచు, సిలువనెత్తుకో, మొయ్, ప్రభుని వెంబడించు, ప్రభుని వెంబడించు. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణులు సహనంతో ఉంటారు, సహనంతో ఉంటారు. చూడండి, దేవదూత ముఖంలా కనబడిందంట ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా. స్టెఫన్ ముఖంలా కనపడలా, స్టెఫన్ ముఖంలో దేవదూత కనబడ్డాడు. స్టెఫన్ ముఖంలో దేవుని దూత కనబడ్డాడు. తేరి చూశారంట. సహనాన్ని ప్రదర్శించాడు. శాంతంగా ఉన్నాడు. భయంకరమైన దాడి చేశారు వాళ్ళు. తర్కించారంట, అబద్ధ సాక్షులు సంపాదించారు, సంహరించడానికి దుష్ట పన్నాగాలన్నీ పన్నారు. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో స్టెఫను సహనంతో, శాంతంతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణులు అలా ఉంటారు. 4వ విషయం, స్టెఫనులో నుంచి మనం నేర్చుకునే 4వ విషయం ఒకసారి ఆలోచన చేస్తే 7వ అధ్యాయం అంతా చదవండి. 7వ అధ్యాయం అంతా మనం చదివితే అతడు లేఖనములు బాగా ఎరిగినటువంటి వాడు. లేఖనాలు బాగా తెలుసు, బైబిల్ బాగా చదివి ఉంటాడు, పాత నిబంధన బాగా చదివి ఉంటాడు, లేఖనాలు తెలుసు. దేవుని వాక్యం అంటే అతనికి విశ్వాసం. దేవుని వాక్యాన్ని నమ్మినవాడు. అందుకే వాగ్దానాల గురించి కూడా చెప్పాడు. 5వ వచనంలో చూస్తే పాదం పట్టినంత భూమైనా స్వాస్థ్యంగా ఏక అతని కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపడుతునని అతనికి వాగ్దానం చేశాడు. అంటే వాగ్దానాల గురించి చెప్తున్నాడంటే దేవుని యొక్క వాగ్దానాలు నమ్మదగినవని విశ్వసించాడు. అవి విశ్వసించే, అవన్నీ నమ్మే మన దేవుడు ఎంత గొప్పవాడని నమ్మి వాళ్ళకి సాక్ష్యం ఇచ్చాడు, వాళ్ళకి బోధించాడు. వాళ్ళందరికీ కూడా సొంత మాటలు చెప్పలా, దేవుని వాక్యం చెప్పాడు. కొంతమంది దేవుని వాక్యం చెప్పేటప్పుడు పెట్టకథలు చెప్తారు. కాకంట కొమ్మ మీద ఉందంట, జొన్నుగడ్డ తెచ్చుకుందంట, ఈలోగా నక్క చూసిందంట, కాకి బావ అందంగా పాడవా, ఇవన్నీ మాటలు మనకెందుకండి? ఇవన్నీ కొన్ని ఇలాంటి కబుర్లు చెప్తారు, వాక్యం చెప్పరు చాలామంది. ఇంకెంతసేపు కొంతమంది వాక్యం రాక ఎంతసేపు కూడా హల్లెలూయా అని ఒకడు అంటున్నాడు, వాక్యం చెప్పేటప్పుడు అంటాడు, దావీదు పాపంలో పడ్డాడు, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అని. దావీదు పాపంలో పడినందుకు దేవునికి స్తోత్రమా? ఒక అమ్మని ఆరాధన చేయమంటే అంటే, ప్రభువా గత వారం అంతా లెగలేకపోయాను నాయన, రోగం వచ్చేసింది నాయన, తలపోటు, లేవలేకపోయాను, ఎంతో నీరసం, ఎంతో నిస్సత్తువ, నన్ను అలా మంచం మీద పడించావు తండ్రి, నీకు స్తోత్రం అన్నది. ఓరు నాయన, దేవుడికి ఎందుకు స్తోత్రం? మంచం మీద పడగొట్టించాడా? నన్ను లేవనెత్తి తీసుకొచ్చావు, నీకు స్తోత్రం అంటే ఎంత బాగుంటుంది? ఇలాంటి పరిస్థితులు ఉన్నాను తండ్రి, నన్ను లేవదీసి నన్ను బలపరిచి నడిపించావయ్యా అంటే దానికి స్తోత్రం చెప్తే అందం. కొన్నిసార్లు ఎందుకు స్తోత్రం చెప్తున్నామో తెలియదు మనకు. కొంతమంది ఆరాధనలు అంటారు, ఒక ఆయన అంటున్నాడు, ఎవ్వరికి లేని రక్షణ నాకు ఇచ్చావు అంటే, నీకు ఒక్కడికి ఇచ్చాడు రక్షణ, ఇంకెవరికి లేదా రక్షణ? ఇది తప్పే. అనేకులకు లేని రక్షణను, అంతేగాని ఎవ్వరికి లేని రక్షణ అంటావేంటి? కొన్నిసార్లు మనం ఆలోచించకుండానే, తెలియదు కొంతమందికి, వాక్యపు లోతు తెలియదు, వాక్యపు ఆలోచనలు ఉండవు కొంతమందికి, వాక్యం తెలియదు. వాక్యం తెలియకుండానే, నేర్చుకోకుండానే ఏవేవో చెప్పేస్తా ఉంటారు. ఆలోచన చేయండి. ఈయనకన్నీ తెలుసు. అబ్రహాం గురించి తెలుసు, ఇస్సాక్ గురించి తెలుసు, యాకోబు గురించి తెలుసు, యోసేపు గురించి తెలుసు, మోషే గురించి తెలుసు, యెహోషువ గురించి తెలుసు, సొలొమోను గురించి తెలుసు, ప్రాచీనమైన పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరి గురించి తెలుసు. చూడండి, అబ్రహాం గురించి చెప్పాడు 4వ వచనంలో, 3వ వచనంలో 2 నుంచి. మన పితరుడైన అబ్రహాం హారానులో కాపురం ఉండకముందు అబ్రహాం గురించి చెప్పాడు. ఇంకా ఇస్సాకు గురించి చెప్పాడు 8వ వచనంలో. ఇస్సాకు యాకోబు గురించి చెప్పాడు. యాకోబు 12 గోత్రకర్తల గురించి చెప్పాడు. యోసేపు గురించి చెప్పాడు. ఆ తర్వాత
మోషే గురించి చెప్పాడు. చూడండి, పాత నిబంధన భక్తులందరి గురించి చెప్పాడు. వాళ్ళు కనాన దేశానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చాడు. ఇవన్నీ మోషే గురించి చెప్పాడు. ఆలోచించేయండి. ఇలాగా పరిశుద్ధ గ్రంథాన్ని గురించి స్పష్టంగా తెలుసు. ఎవరికి? స్టెఫనుకు. ఒక్క విషయం, మనం పరిశుద్ధాత్మ పూర్ణులమైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండేది. మనం పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంటే దేవుని వాక్యం అంటే మనకు శ్రద్ధ, ఆసక్తి, భక్తి ఉండేది. ఒకసారి వాట్సాప్ మెసేజ్ చూశాను నేను. ఒక ముసలాయన ఇంచుమించు 65 సంవత్సరాల పైనే, 60 సంవత్సరాల పైన, బైబిల్ లేదు, ఏం లేదు, చదువు లేదు అతనికి. ఇంచుమించు 100 పైనే అన్నాను నేను వాడు చెప్పేటప్పుడు. అసలు ఒక్క వాక్యం వచ్చా నీకు బైబిల్లో? అసలు బైబిల్లో పుస్తకాలు ఏమో తెలుసా? బైబిల్లో పుస్తకాలు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కంట దాకా చెప్పగలవా? బైబిల్లో కనీసం 1-2 అధ్యాయాలన్నా నీకు వచ్చా? ఇంకా నెత్తుకుంటాను ఉంటావు. వాక్యం చెప్తా ఉంటే ఏదైనా గ్రంథం గురించి చెప్పి, ఏదైనా గ్రంథం చెప్పి పలానా అధ్యాయం, పలానా వచనం అని చెప్తే ఎక్కడుందో వెతుక్కుంటావు. నీకు ఫస్ట్కి వచ్చేయాలి. మళ్ళీ ఏది ఫస్ట్ ఉంటాయి కదా, ఎన్నో పేజీ అని. నీకు మళ్ళీ పేజీ నెంబర్ చెప్పాలా? అసలు చదివింది ఏది? దాని గురించి శ్రద్ధ ఏది? కొన్నిట్లో శ్రద్ధ ఉండదు. దేంట్లో? భయం వేసినప్పుడు తల కింద పెట్టుకుంటావు, తల కింద. రోగం వచ్చినప్పుడు గుండెల మీద పెట్టుకుంటావు. దెయ్యం పట్టినప్పుడు నెత్తి మీద పెడతారు. ఇది మంత్రాల పుస్తకమా? ఒక ఆవిడ వేడి నీళ్ళ తెపాల మీద మూతేసిందంట బైబిల్. ఎంత వస్తుందో చూడండి. వేడి నీళ్ళ తెపాల మీద మూతేసిందంట. పొయ్యి మీద ఎట్టి వేడి నీళ్ళు, ఆ పొయ్యి మీద తెపాలకు మూత లేదని ఈ బైబిల్ ఎట్టిందంట. ఇక్కడ గమనించండి. క్రైస్తవులుగా పరిశుద్ధాత్మ పూర్ణులమైతే లేఖనాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం, చదువుతాం, ధ్యానిస్తాం. అందుకే అన్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. 119 కీర్తన అంటాడు, ఇదిగో నీ కట్టడలు, నీ ఆజ్ఞలు, నీ ధర్మశాస్త్రం, నీ విధులు, నీ వాక్యం నేను ఎరిగి ఉన్నాను కనుక నాకంటే సీనియర్స్ కంటే నాకు జ్ఞానం ఎక్కువ ఉందంటాడు. నా శత్రువుల కంటే అధిక జ్ఞానం నాకు ఉందంటాడు. నాకంటే సీనియర్స్ కంటే కూడా నేను బాగా జ్ఞానం కలిగిన వాడు అంటాడు. పరిశుద్ధాత్మ పూర్ణులు వాక్యాన్ని పూర్తిగా ఎరిగి ఉంటారు. ఎరుగని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధిస్తాడు. నాకు చదువు రాలేదనొద్దు. ఎందుకు రాదు? నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం రాలేదు నీకు? చదువు ఉందా నీకు? వీడియోలో చూసేస్తా, అంతా ఆపరేట్ చేసేస్తా. ఆలోచన చేయి. సాగులు చెప్పొద్దు. పరిశుద్ధాత్మ పూర్ణ సాగులు చెప్పరు. దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఉంటారు, వాక్యానుసారంగా నడుస్తారు పరిశుద్ధాత్మ పూర్ణులు. ఐదో విషయం, స్టెఫను భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. 7వ అధ్యాయం 54వ వచనం నుంచి. 7వ అధ్యాయం 54వ వచనం చూస్తే, వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పళ్ళు కొరికారు. అతడు పరిశుద్ధాత్మతో నిండి ఎటువైపు చూశాడంట? ఆకాశము వైపు తేరి చూశాడు, దేవుని వైపు చూశాడు, యేసుక్రీస్తు వైపు చూశాడు, ఆకాశం వైపు, దేవుని వైపు చూశాడు. స్టెఫను భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అతని రాళ్లతో కొట్టి చంపబడడం మనం గమనించగలం. తాను అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి బాధలో రాళ్లతో కొడతా ఉంటే బాగుండదా? బాధ కదా, ఒక్కొక్క రాయి తగులుతూ ఉంటే శరీరానికి బాధ. అలాంటి బాధపడుతూ కూడా అతను ఏ విధంగా స్పందించాడో చూడండి.
ఆ క్లిష్ట పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దేవుణ్ణి చూశాడు, దేవుని మహిమను చూశాడు, తండ్రి కుడిపార్శ్వమందు నిలబడి ఉన్నటువంటి యేసుక్రీస్తుని చూశాడు, ఆకాశం తెరవబడడం చూశాడు. మనుషులను చూడలే, మనుషుల వైపు చూడలే, పరిస్థితుల వైపు చూడలేదు. దేవుణ్ణి, ఆయన మహిమను చూసి పరలోకానికి వెళ్ళాడు. చాలాసార్లు మనం క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, పోరాటాల్లో, నష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో మనం చాలాసార్లు మనుషుల వైపు చూస్తాం, లోకం వైపు చూస్తాం, బంధువుల వైపు చూస్తాం, పరిస్థితుల వైపు చూస్తాం. చూడండి, గొలియాత్ వచ్చి ఇశ్రాయేలును బెదిరిస్తున్నాడు. వాళ్ళు పరిస్థితుల వైపు చూశారు, మనుషుల వైపు చూశారు. ఆలోచన చేయండి, మనుషుల వైపు చూశారు. ఒకడు వచ్చి అంటాడు రాజుగారితో, అయ్యా వాడు 6 మూళ్ళ జానుడు ఎత్తు మనిషి అండి. ఇంకో న్యూస్ తెచ్చాడు. ఏంటో తెలుసా? అయ్యా వాడు ఈటి ఎంత పెద్ద తెలుసా? కరెంటు స్తంభం ఎత్తు ఉందండి వాడు ఈటి. ఇంకొకడు వచ్చాడు, అయ్యా వాడు కవచం వేసుకున్నాడండి, ఎక్కడ ఖాళీ లేదండి, వాడు అసలు చంపలేం, అసలు ఒక నుదుడి దగ్గరే, మొహం దగ్గరే లేదు, కానీ మిగతాదంతా కూడా కవచం వేసేసుకున్నాడు. ఇంకా చంపలేం, మన వల్ల కాదు. వీళ్ళందరూ కూడా ఈ పరిస్థితులు చూశారు. వాడు ఎత్తుగా ఉన్నాడు, వాడి చేతిలో ఎంత పెద్ద ఈట ఉంది, వాడు కవచం వేసుకున్నాడు, ఇవే చెప్పారు. ఇవే అప్డేట్స్ అన్నీ కూడా ఇవే. ప్రతి ఓడు చెప్పే మాట ఏంటంటే మనం గెలవలేం, మనం వాడిని ఓడించలేం, మనం యుద్ధంలో జయం సాధించలేం, మన వల్ల కాదు. రాజు అయిన సౌలు ఉన్నాడు, శూరుడైనటువంటి సౌలు కొడుకు యోనతాను ఉన్నాడు, సైన్యాధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితుల వైపు చూశారు. దావీదు ఒక్కడే దేవుని వైపు చూశాడు. దావీదు అన్న మాట ఏంటో తెలుసా? వాడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, ఇశ్రాయేలుని దూషిస్తూ ఉంటే, దేవుని ఎగతాళి చేస్తూ ఉంటే, తన అన్నలకి జున్నుగడ్డలు అవన్నీ ఇచ్చి యోగక్షేమాలు తెలుసుకోవడానికి తండ్రి చేత పంపబడినటువంటి దావీదు ఆ మాటలు చెవిని పడగానే ఉగ్రుడైపోయాడంట. ఎవడరా వీడు? జీవము గల దేవుని దూషిస్తున్నాడు, ఆ జీవము గల దేవుని సైన్యాన్ని తృణీకరిస్తున్నాడు. ఎవడరా వీడు అసలు? ఎవడరా నా దేవుని దూషిస్తున్నాడు? దేవుని కోణంలో, దేవుని వైపు చూసి, దేవుని వైపు ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి దేవుని మనస్సుతో చూశాడు దావీదు. దేవుని మనస్సుతో చూశాడు. అసలు ఇశ్రాయేలీలు యుద్ధం చేయకుండా భయపడిపోయి దాక్కుని పారిపోతూ ఉంటే 40 రోజులు కూడా ప్రభు ఎంత బాధపడి ఉంటాడో. అయ్యో, నేను వీళ్ళని శత్రువుల చేతికి అప్పగించకుండా జయాన్ని ఇవ్వగలను కదా, నా వైపు చూడరే, వీళ్ళు యుద్ధం చేయడానికి ధైర్యంగా వెళ్ళరే అని చెప్పి 40 రోజులు అప్పుడు దాకా మేము చంపలేము, మా వల్ల కాదు అన్నవాళ్ళు. దావీదు అన్నాడు, వీడిని చంపితే రాజుగారు ఏమిస్తాడంట అని అడిగాడంట. ఆనాట వెళ్ళిపోయింది, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా ఒకడు వచ్చాడు, బొడ్డోడు నిక్కరేసుకు వచ్చాడు, ఆడంటాడు వీడిని చంపితే రాజుగారు ఏమిస్తారని అడుగుతున్నాడయ్యా. ఎంత ఆదరణకరమైన మాట రాజుగారికి. ఒరే గమ్మున తీసుకురండి అని అన్నాడు. తీసుకొచ్చారు. ఒరే నువ్వా అని చంపడానికి? ఎస్ నేనేనండి, నేను చంపేస్తానండి అన్నాడు. ఎంత కసిగా ఉన్నాడంటే, నా దేవుని దూషిస్తాడు వీడు, నా దేవుని సైన్యాన్ని తృణీకరిస్తాడా? ఎవడా ఆఫ్టర్ ఆల్ వీడు? ఎలాగయ్యా, ఎలా జరుగుతుంది? అప్పుడు చెప్పాడు, అయ్యా నేను గొర్రెలు కాసేటప్పుడు ఏం చేసింది తెలుసా? ఒకసారి ఎలుగుబండి వచ్చిందా, చంపి పడేసాను అంతే. ఒకసారి సింహం వచ్చింది, ఎదురెళ్ళిపోయింది దానికి. సింహానికి ఎవడన్నా ఎదురెళ్తాడండి? ఎదురెళ్ళిపోయాడంట. పరిస్థితుల వైపు చూస్తాం చాలాసార్లు. మనం పరిస్థితుల వైపు చూస్తే భయపడి పారిపోతావు. దేవుని వైపు చూడు, దేవుని శక్తి వైపు చూడు, దేవుడిచ్చిన బలం వైపు చూడు, దేవుడిచ్చే విజయం వైపు చూడు. అద్భుతమైనటువంటి విజయాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. ఏం చేశాడు ఆ రోజు?
చంపి పడేశాడు. ఎక్కడా అడిగి ప్లేస్ లేదు వాడిని కొట్టడానికి. ఒడిసిలో రాయి పెట్టి గిర్ర తిప్పి కొడితే వెళ్ళి నుదుటిని చొచ్చిందంటారు. నుదుటిని బద్దలు కొట్టుకెళ్ళిపోయింది రాయి లోపలికి. రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇది గొలియాతు బాడీ ఇదే, గొలియాతు స్ట్రక్చర్ ఇదే, గొలియాతు తల ఇదే, ఆనాడు దావీదు కొట్టిన రాయి ఇదే, ఇది ఇంతలావు ఈ కప్పడానికి చిల్లుబడిందని చెప్పి చూపించారు. ఆలోచన చేయండి. పరిస్థితుల వైపు చూడకో, ప్రమాదాల వైపు చూడకో. మీకు ఎంతసేపు కొంతమంది కరోనా వైరస్ టైంలో టీవీ పెట్టుకోవడం, ఎక్కడ ఎంతమంది చచ్చిపోయారు, కొంతమందికి ఇదే అప్డేట్స్. కొంతమంది దేవుని బిడ్డలకు కూడా ఇదిగో పలానా చోట ఎంతమంది అంట, పలానా చోట ఎంతమంది అంట, పలానా చోట అమ్మో ఆంధ్రప్రదేశ్ వచ్చేసిందంట, మా ఊరు వచ్చేసిందంట, మా పక్క మండలం వచ్చేసిందంట, ఈ ఊరు వచ్చేసిందంట, ఏమోలే ఉండవు, చచ్చిపోతామేమో, అయిపోతాం. ఏంటి నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు చూసేది పరిస్థితులు వైపువా? ఎందుకు చేస్తావు? చచ్చిపోయావా? బతికే ఉన్నావుగా? పిరికితాను, పరిస్థితులను చూస్తే పిరికితాను. అందుకే నేను అసలు టీవీ చూడలేదు తెలుసా, న్యూస్ చూడలేదు అసలు. ఈ 45 రోజులే అంత అయింది కదా, ఎప్పటి వరకు నేను అసలు టీవీ చూడను. ఎందుకు? మనకు అవసరం ఏంటి? జీవం గల దేవుడు మనతో ఉంటే పరిస్థితులు ఏం చేస్తాయి? విషమకర పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా నిలబడు. నీ ముందు విషమకర పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా నిలబడతావు. ఎందుకంటే దేవుడిని పక్షాన ఉన్నాడు. అంత భయంకరమైనటువంటి శ్రమలో కూడా స్టెఫను కొడుతున్న వాళ్ళ వైపు చూడలేదు, దెబ్బలు చూసుకోలేదు, అయ్యో నన్ను చంపేస్తున్నారా ఇంక నేను బతకలేనా అనుకోలేదు. దేవుని వైపు చూశాడు, ఆకాశం వైపు చూశాడు, దేవుని మహిమను చూశాడు. ఆ దేవుడిచ్చే మహిమ ఎదుట, ఆ దేవుడు తనకు ఇవ్వబోయేటువంటి మహిమ ఎదుట ఈ శ్రమ పెద్ద గొప్పదేం కాదనిపించిందో ఏంటో హ్యాపీగా దేవుని వైపు చూస్తూ ఆ శ్రమను భరించాడు. ఆత్మపూర్ణులు ఎలాంటి భయంకరమైనటువంటి శ్రమనైనా అవలేలగా దాటి వెళ్ళిపోతారు, అవలేలగా మోసేస్తారు, ఆఫ్టరాల్గా ఎంచుకుంటారు పరిశుద్ధాత్మపూర్ణులు. ఇంకా మనం చూస్తే 59-60 వచనాలు మనం చూస్తే పరిశుద్ధాత్మ పూర్ణుడు యేసుక్రీస్తును పోలి ఉంటారు. స్టెఫను హతసాక్షి అయిన విషయం ఇక్కడ ప్రస్తావించబడింది. ఇది చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యం. అతని మీద శత్రువులు రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే అతన్ని హీనంగా అవమానపరుస్తూ, హేళన చేస్తూ, దూషిస్తూ అతని రాళ్లతో చావు కొడతా ఉంటే ఏం చేశాడు ఆయన? 59-60 వచనాలు చూస్తే ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మన స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టురి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. గొప్ప శబ్దంతో ముందు ప్రార్థన చేసుకున్నాడు, మొరపెట్టాడు. ఏమని? ప్రభువా నా ఆత్మను నీ దగ్గర చేర్చుకోవయ్యా అని పలికాడంటది. ఇక్కడ 60 వచనంలో మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో చెప్పాడంట. వారి మీద ఈ పాపాన్ని మోపకు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్ణుడు అని నిరూపించుకోవడానికి అన్నిటికంటే ప్రాముఖ్యమైన గుర్తేంటో తెలుసా? యేసు ప్రభులాగా ఉండడం. యేసు ప్రభు కూడా సిలువలో వేలాడుతూ ఏమన్నారు? తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. స్టెఫను మరణిస్తూ 2 విషయాలు అడిగాడు. ఒకటి, నా ఆత్మను చేర్చుకో. రెండవది, ప్రభువా వాళ్ళ మీద ఈ పాపాన్ని మోపుకని కనికరంతో వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. తర్వాత కాలంలో మనం చూస్తాం, కనికరంతో అతను చేసిన ప్రార్థనను బట్టే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఇక్కడ 60వ వచనంలో ఒక మాట ఉంది ఆఖరణ, సౌలు అతని చావుకు సమ్మతించినవాడు. అతని చావుకు సమ్మతించాడు. 58వ వచనం మనం చదివితే, సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రాలు పెట్టారు. ఆలోచించండి, ఎంత క్లిష్టమైన విపత్కరమైన పరిస్థితుల్లో కూడా
వాళ్ళ మీద ఈ పాపం మోపకు ప్రభువా అని కనికరంతో ప్రార్థించాడు. యేసుక్రీస్తు వలె ప్రార్థించాడు. యేసుక్రీస్తులాగా యేసుక్రీస్తుని అక్కడ గుర్తు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణిస్తూ ఎలాగైతే వాళ్ళ కోసం విజ్ఞాపన చేశాడు, ఆయన గుర్తొస్తున్నాడు ఈ మాటకి కదా. ఆయన గుర్తొస్తున్నాడు. దీని అర్థం ఆలోచన చేయండి. దేవుని బిడ్డలం మనం, దేవుని ప్రజలం. యేసుక్రీస్తులాగా మారిపోతాం. ఆత్మపూర్ణులైతే యేసుక్రీస్తు లాంటి గుణగణాలు కలిగి ఉంటారు. యేసుక్రీస్తు లాంటి గుణగణాలు కలిగి ఉంటారు ఆత్మపూర్ణులైతే. ఆఖరిగా ఆత్మపూర్ణులకు ఉన్న మరొక లక్షణం నేను చెప్పి ముగిస్తాను. 8వ అధ్యాయం 2వ వచనం. భక్తి గల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించారు. స్టెఫను చనిపోయినప్పుడు భక్తి గల మనుష్యులు స్టెఫనును సమాధి చేశారంట. భక్తి గల మనుషులు సమాధి చేశారు, బహుగా ప్రలాపించారంట. ఈ మాట రాయబడ్డాయి బైబిల్లో. ఈయన పరలోకానికి వెళ్ళిపోవడం ద్వారా సంఘానికి ఎంత నష్టం కలిగింది. అయ్యో ఒక ఆత్మపూర్ణుడు లేడే, అయ్యో స్టెఫన్ లేడే. ఆ లోటు అందరూ గుర్తించారు. కొంతమంది చచ్చిపోతే అమ్మయ్య పేడ విరగడైపోయింది, దరిద్రం పోయింది, చీడ పురుగు పోయింది అనిపించుకుంటారేమో. ఆలోచించేయండి. స్టెఫన్ భక్తి గల మనుషులు అతని సమాధి చేశారంట. సమాధి చేయడం అనేది అదొక ఉన్నతమైనటువంటి లక్షణం తెలుసా. ఒక వ్యక్తిని సమాధి చేయడం అనేది, సమాధి చేయలేకపోవడం అనేది బాధాకరమైన విషయం. భక్తి గల మనుషులు సమాధి చేశారట, బహుగా ప్రలాపించారట. అయ్యో అతను లేడే. లోటు కనబడింది, అతను లేని లోటు. ఆత్మపూర్ణులు బ్రతికి ఉన్నప్పుడు ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటారు, వాళ్ళు లేనప్పుడు ప్రజలు అంతగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ లేని లోటు స్పష్టంగా కనపడుతుంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లేని లోటు స్పష్టంగా కనపడాలి. ఒక సహోదరిని అడిగాను, అమ్మా ఎలా ఉన్నారు? ఆయన ఉన్నప్పుడు చాలా బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా, ఏం చేస్తున్నారు? అయ్యో అప్పుడు ఆయన ఉన్నప్పుడే ఎన్నో బాధలు పడ్డారు, ఇప్పుడు కూడా ఇంకా ఎన్నో బాధలు పడుతున్నారంటే ఆవిడ అందే, ఏం లేదని పాస్టర్ గారు అంతా హ్యాపీగా ఉన్నానండి. ఏమంటే ఆవిడ బతికుండగా సుఖపడలేదు కానీ చచ్చిపోయాక బాగా సుఖపడుతున్నామండి. కారణం ఏంటంటే ఎల్ఐసి డబ్బులు వచ్చినాయంట, అన్నీ తీరిపోయినాయంట, మిగిలినాయంట. ఇంకా నీ బ్రతుకెలా ఉందో చూసుకో. నువ్వు బ్రతికుండగా నీవు కావాలనిపించాలి అందరికీ. నువ్వు చనిపోయిన తర్వాత కూడా అరే వాళ్ళ లేరురా, వాళ్ళు ఉంటే అలా ఉండేది కాదురా, వాళ్ళు ఉంటే బాగుండరా అనిపించాలి. ఆత్మపూర్ణులకు ఉండేటువంటి లక్షణం అది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి నేను నువ్వు విమర్శ చేసుకో. ఎందుకు ఈ లక్షణాల్లో కనీసం 1-2 అన్న ఉన్నాయి నీలో? ఒకవేళ లేకపోతే నువ్వు ఆత్మపూర్ణుడు కాదు. ఇదిగో ఈ లక్షణాలు నాలో కూడా ఉన్నాయి. ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఈ లక్షణాలు పలానా వాళ్ళలో ఉన్నాయి, ఈ లక్షణాలు పలానా వాళ్ళలో ఉన్నాయి అని అనుకున్నామేమో, కానీ నీలో ఉన్నాయో లేదో చూసుకోలేదేమో. చాలామంది అదే వాక్యం చెప్తా ఉంటే ఇది వాళ్ళకి, ఇది వీళ్ళకి అని బాగా చెప్తారు. పంపకాలు మాత్రం బాగా చెప్తారు. కొంతమంది పంపకాలు బాగా పంచుతారు, కానీ నాకే అనుకోరు ఎప్పుడు కూడా. ఇప్పుడు నా తెలియగెడతాను, నేను పలహారం పెట్టమన్నాను, పులిహార చేసి తీసుకొచ్చారు మందిరంలోకి, పలహారం పెట్టమన్నావు, పెట్టేస్తావు అందరికీ, నీకు మిగిల్చుకుంటావా మిగిల్చుకోవా? నాకు లేకపోయినా పర్లేదంటావా? ముందు నీకు తీసి పక్కన పెట్టుకుంటావు. మరి వాక్యం చెప్పేటప్పుడు ఏంటి, ఇది నాకు కాదు, ఇది వాళ్ళకి, ఇది వాళ్ళకి, ఇది వాళ్ళకంటావు. నీకే నాకే ఈ వాక్యం అంతా. నిన్నేమని బోధిస్తుంది తెలుసు వాక్యం? నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడివై ఉండు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ పూర్ణులకు ఉండే లక్షణాలు. మొదటిది, ఏ పనికైనా సిద్ధంగా ఉంటారు. 2, ప్రజలలో
విశ్వాసుల్లోనూ అవిశ్వాసుల్లోనూ చైతన్యాన్ని తీసుకొస్తారు. 3, ప్రతిబంధకాల్లో, కష్టాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహనంగా, శాంతంగా మెసులుకుంటారు. 4, దేవుని వాక్యం పట్ల ఆసక్తి, ఆశ, తపన, దేవుని వాక్యంలో ఉండేటువంటి సమస్తాన్ని వాళ్ళు గ్రహించుకుంటారు. దేవుని వాక్యం అంటే ఎంతో ఆసక్తితో దాన్ని చదివి ధ్యానించి అన్వయించుకుంటారు. 5, శ్రమల వైపు, పరిస్థితుల వైపు చూడరు. శ్రమల్లో, క్లిష్ట పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తారు. 6, యేసుక్రీస్తునే పోలి ఉంటారు. 7, వారు లేని లోటు స్పష్టంగా అర్థమయ్యే విధంగా, ఇతరులు గుర్తించే విధంగా చక్కటి క్రమమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. భక్తిహీనులు సమాధి చేయలేదంటండి స్టెఫన్ని, భక్తిపరులు సమాధి చేశారు. భక్తిపరులు స్టెఫన్ అంటే అర్థం ఏంటో తెలుసా? కిరీటం అని అర్థం. నిజంగా ఇతడు క్రైస్తవ సంఘానికి కిరీటం లాంటివాడు. ఒక కవి అయితే అతనంట రక్తహంస అని అభివర్ణించాడంట. రాళ్ళు ఇతని మీద వర్షంలో పడినప్పుడు ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. నిజంగా ఇతను ఆత్మపూర్ణుడు. అందుకే ఆయన బట్టి దేవుని నామానికి మహిమ. కాబట్టి దేవుని ప్రథమైనటువంటి మనం ఆత్మపూర్ణులుగా జీవిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుతాం. ప్రార్థన చేద్దాం. కృపాసతి సంపూర్ణుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ దినం, ఈ వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆత్మపూర్ణులై ఉండాలని పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉద్బోధించాడు. కొంతమంది మద్యంతో మత్తులై ఉంటున్నారు ఆ సంఘంలో. అందుకే వాళ్ళతో అన్నాడు, మద్యంతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం ఉంది. మద్యంతో కాదురా బాబు మీరు నింపబడాల్సింది, ఆత్మతో నింపబడండి, ఆత్మపూర్ణులై ఉండండి అని సెలవించాడు. ఆత్మపూర్ణుడైన నీ కుమారుడు స్టెఫన్ గురించి మేము ధ్యానం చేసుకున్నాం. ఏ పనికైనా సిద్ధంగా ఉన్నాడు. ప్రజలలో చైతన్యాన్ని కలిగించాడు, సహనాన్ని ప్రదర్శించాడు, శాంతముతో ఉన్నాడు. నీ వాక్యం పట్ల పట్టు సంపాదించుకున్నాడు. శ్రమల వైపు, పరిస్థితుల వైపు చూడకుండా నీ వైపు చూశాడు. నిన్ను పోలి ప్రార్థించాడు. అతను లేని లోటు సంఘానికి స్పష్టంగా తెలియవచ్చింది. అవును ప్రభు, ఆ రీతిగా స్టెఫన్ వల్ల మేము కూడా ఆత్మపూర్ణులుగా జీవించుటకు సహాయం చేయండి. ఈ వర్తమానాన్ని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. నీ దాసునైన నాకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనేక మంది భక్తులు తండ్రి పరలోక సంబంధమైన జ్ఞానం కలిగి అనేక పుస్తకాలు రచించి, కొంతమంది అనేక బోధలు చేసి, అనేక వర్తమానాలు అందించి ఈనాడు క్రైస్తవ లోకానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు. వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రీతిగా మేమందరం కూడా ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానించుటకు మీ కృపను మాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, హృదయపూర్వకంగా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.